ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభువును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నువ్వు చెప్పుకొందువు. యెషయా 60వ అధ్యాయము 18వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభ, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న నీ బిడ్డలందరూ ఆయన నీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. రక్షణయే వారికి ప్రాకారంగా ఉంచి, ప్రఖ్యాతియే వారి గుమ్మములుగా నీ ఉంచి, అత్యధిక అభివృద్ధిని, ఆశీర్వాదాలు, నిండార్ల దీవెన నీ బిడ్డలకు అనుగ్రహించండి. నేనేమాత్రం మిమ్మల్ని విడువను ఎడబాయనన్న మీరు నీ బిడ్డలను విడువక ఎడబాయిక ఆదరించండి. వారి ఇంటిలో నుండి బయటకు వెళుతున్నా, బయట నుండి ఇంటికి వస్తున్నా కాపుదల భద్రతలో ఉంచు. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగా ఉండు. సహాయం చేయి. బలహీనతలో బలం ఇవ్వు. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి. కృంగిన వారిని లేవనెత్తండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు పర్మనెంట్ కావాల్సిన బిడ్డలకు నాయన అధికారులతో మాట్లాడి త్వరగా వారు పర్మనెంట్ అవుటకు సహాయం చేయండి. అంతేకాక నా తండ్రి నాయన, వృద్ధాప్యంలో ఉన్నవారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. నీ కృప నిండుగా మెండుగా ప్రతి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా దేశాన్ని రక్షించండి. నీ రాకడ కొరకు సంఘమును సిద్ధపరచండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ కృపలో నా తండ్రి ఈ దినమున పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి వారికి సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టి వారి మీద ఉంచి కాపాడండి. నిత్యము నీ సన్నిధి ఉంచమని, మేలుతో నింపమని, ఈ సమయంలో నా తోటి సేవకులైనటువంటి వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమెన్. ఆమెన్.